నియత్ ఎంతనో బర్కత్ అంతా అని చెప్తుంటారు పెద్ద మనుషులు. కానీ ఇది తప్పు. అన్యాయం ఎంతనో బర్కత్ అంతా అని నిరూపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న లీడర్లు. న్యాయం చేసాడు చేతగానోడు ఏం చేస్తాడు? అన్యాయం ఈజీగా చేసి చూపిస్తాడు కదా. ఇప్పుడు అదే చేస్తున్నారు కొంతమంది లీడర్లు. ఓపిక వేసుకొని చూడండి. సైకిల్ పార్టీ వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళ గురించి ఎక్కువ తక్కువ చెప్పుకున్నాడు ఏం లేదు. ఇక ఇవి రెండు ఉన్నాయి మా తాన, అవి ఇప్పుడు లేటెస్ట్. రెండు కలిపి చూపిస్తాం. వాళ్ళని ఏమనాలో మీరే అనుకోండి. ఇక ఎందుకంటే తిట్టి 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 మా నోరే నొప్పి పెట్టబట్టే. కాబట్టి ఇగో మీ ముందు పెడుతున్నాం వీళ్ళ సంగతి చూడండి. ఇన్నరా, ఇది 2009 డిసెంబర్ 7 తారీఖు నాడు చంద్రబాబు సార్ చెప్పిన ముచ్చట. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చాం. మనం చెప్పింది తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, అదే మాదిరిగా తెలంగాణ ఏర్పాటు చేయమని 2022 లెటర్ ఇచ్చాం. ఇగో ఇది పోయిన ఏడాది డిసెంబర్ 26 తారీఖు నాడు ముచ్చట. కరీంనగర్ పోయిన చంద్రబాబు సారు తెలంగాణ కట్టుబడే ఉన్నామని చెప్పిండు. హైదరాబాద్ లాంటి సిటీని దగ్గర 4-5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక సిటీ డెవలప్ చేయాల్సిన అవసరం. ఇగో ఇది ఈ ఏడాది జూలై 31 తారీఖు నాడు స్వయాన చంద్రబాబు సార్ చెప్పిందే. తెలంగాణ ఇయ్యుండ్రి, అట్లనే సీమాంధ్రలో పెద్ద రాజధాని కట్టుండ్రని చెప్పిండు. ఇవన్నీ ఇట్లా మాట్లాడిండు కదా. ఇక అసెంబ్లీలో చూడు, ఇదే చంద్రాలు పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లును ఏం చేసిండ్రో. తెలంగాణ బిల్లును చింపి ఎట్లా కట్టుబడి ఉన్నారో అర్థమైందా ఇప్పుడు. వీళ్ళది ఇట్లా పెట్టుర్రు. ఇక జగన్ పార్టీ కథ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తున్నాము అని చెప్పి ఇవాళ మేము చెబుతున్నాం. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు, తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. ఇది 9 తారీఖు 7వ నెల 2011 నాడు ఇడుపులపాయల మాట్లాడిండు. తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించిండు. తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదన్నాడు, ఆపే శక్తి కూడా మాకు లేదు. కాబట్టి మీరు ఏమన్నా చేయండి, మేము కట్టుబడే ఉంటామని చెప్పేసిండు. ఇక మహబూబ్ నగర్లో వీళ్ళ ఇంటిల్లాదులు ఏమన్నారో అది కూడా ఇనుండ్రి. ఇక రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ బాబు కానీ ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకులు కాదు అని నేను సర్వముఖంగా తెలియజెప్తా ఉన్నాను ఇవాళ. అందుకనే ఆ రోజు ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ మనకు కావాలని అనుకున్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ వాసులంటే ప్రత్యేకమైన ప్రేమ. తెలంగాణ వాసులంటే జగనన్నకు రాజన్నకి ప్రాణం. ఇన్నరా, ఇది నిన్న మొన్నటి ముచ్చట. ఇక ఇవాళ అసెంబ్లీలో ఆ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. తెలంగాణ సెంటిమెంట్ను ఎట్లా గౌరవించిండ్రో మీరే చూసి అర్థం చేసుకోండి. చూసిండ్రా, మీద చంద్రబాబు నాయుడేమో ఇట్లా మోసం చేసిండు, కింద జగన్మోహన్ రెడ్డి ఏమో ఇట్లా గౌరవించిండు. ఈ దొంగలు తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించిన దానికంటే అవమానించిందే ఎక్కువన్నది. ఇక వీళ్ళని మెచ్చుకొని మెడలేసుకుంటారా, అదే మెడను ఏమన్నా చేస్తారా చేయండి. వీళ్ళు మాట్లాడింది ఉన్నది ఉన్నట్టు మీకు చూపించినాం. ఇక మీదే నిర్ణయం.